4 రోజుల క్రితం లోక్సభ ప్రతిపక్ష నేత మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీదొక ఫ్యామిలీ మోసం దగా కుట్రలు చేసిన ఫ్యామిలీ. 10 సంవత్సరాల పాలనలో దళితులను ప్రతి ఒక్క ప్రజలను రాష్ట్ర ప్రజలను నీచంగా దోచుకున్న చాలక మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబర్దార్ యూత్ కాంగ్రెస్ తరఫున నేను చాలా సీరియస్గా చెప్తున్నాం. ఎందుకంటే నీకు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ నీ నాన్న ఒక మోసగాడు, దళితులు సీఎం చేస్తా అని నా పార్టీని నీ కాంగ్రెస్ పార్టీలో కలుపుతా అని చెప్పి మాటలు తీసుకొని వచ్చిన కేటీఆర్ గుర్తుపెట్టుకోండి, మీదొక మోసపూరితమైన కుటుంబం మీది. ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పారు. మొన్న స్థానిక జరిగిన మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా గడ్డి పెట్టిరు ప్రజలు. స్థానిక ఎన్నికలలో కూడా 80% సర్పంచులను గెలిపించుకున్నాం. ఇకపైన మున్సిపల్ ఎలక్షన్లో కూడా గడ్డి పెడతామని నీకు బుద్ధి చెప్తామని ప్రజలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏంటి ఉరగబెట్టింది ఏం లేదు, ప్రజలను మోసం చేసింది, మరియు ప్రజలను దోసుకు తినేది తప్ప మీ కుటుంబం ఒక దొంగ కుటుంబం, దొంగ పాలన. టీఆర్ఎస్ అని పెట్టిళ్ళు ఏంది మీ రాజకీయం ఏంది, మీ కుట్రలేంది, ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఖబర్దార్ చెప్తున్నా కేటీఆర్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇకపై నుంచి అయినా మీ డాడీకి మీ నాన్నకు తెలుసు ఎవరితో ఎట్లా పెట్టుకుంటే ఏం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియక మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం రాష్ట్రం ఇచ్చిన కుటుంబం ఒక కాంగ్రెస్ కుటుంబం. మన సోనియా గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిరు. నువ్వేమి ఇచ్చినవా? నువ్వు తెలంగాణ ఇస్తే పార్టీలో విలీనం చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో నీ పార్టీని ఏం చేసినావు నువ్వు? పిచ్చి పిచ్చి మాటలు కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోయిందనుకో మీరు ఒక బాత్రూమ్లు అడిగే ఫ్యామిలీ. రేవంత్ రెడ్డి గారి నిన్ను ఏదో పెనాలు పోసి అడుగుతున్నవాట. నీకు నిన్నగాక మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో కూడా చెప్పినాం, మీకు బుద్ధి చెప్పినాం. ఇకపై నుంచి కూడా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. యూత్ కాంగ్రెస్ అనేది, ఎన్ఎస్యూ అనేది ఇంకా ఉన్నది. కాంగ్రెస్ జోలికి వస్తే, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే వదిలిపెట్టుకునేది లేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు అని ఖబర్దార్ కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ గుండాలు, నీ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఖబర్దార్ అని చెప్తున్నా.